నోటీసు జారీ. లై డిటెక్టర్ టెస్టుకు సీఎం సిద్ధమా? ఏసీబీ నోటీసులపై రేవంత్కు కేటీఆర్ సవాల్. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా. ఇప్పటికీ 44 కోట్లు ఎస్ఈ ఖాతాలోనే. ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు పూర్తయినాయి. పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి నాటకాలు. ఇకనైనా కుటిల ప్రయత్నాలు మానుకో కేటీఆర్. కుటిల ప్రయత్నాలు మానుకో కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో పదే నోటీసుల డ్రామాలు ఆపి లై డిటెక్టర్ టెస్టుకు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ నెల 16న సోమవారంన విచారణకు రావాలని ఏసీబీ ద్వారా నోటీసులు పంపడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన అనంతరం ప్రకటన విడుదల చేశారు. ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ ఖాతా నుంచి పంపిన 44 కోట్లు ఇప్పటికీ ఆ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. వాటిని వెనక్కి తెప్పించడం చేతకాని సీఎం మరోసారి ఏసీబీ ద్వారా తనకు నోటీసులు పంపారని విమర్శించారు. హైదరాబాదు నగరానికి తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసి ఆ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల ప్రజాధనాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇదెక్కడి కథలు? ఇప్పటికే పశెల్లేవు సర్కారు సంతకం పెట్టేలా శాసకాలం లేక తెలంగాణ సంసారం వెళ్తలేదు, ముంగడ పడతలేదు అని ఆయన అంటుంటే ఉన్న పశల్ని ఆయన ఎందుకు తీసుకురాడు, ఎందుకు గుంజుకురాడు, ఎందుకు మలుపుకురాడు? కథ ఎంత ముందుకుందో ఇంటున్నారులో. నేను సొక్కం పూసను అని చెప్పుకుంటుండు కేటీ రాములు. ఇదే ముచ్చట పోయి నువ్వు ఆడ చెప్పు, విచారణలో చెప్పు. కడక్ 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 అని కడంగా పొత్తుల తిని కడకుని ఎవరు పెట్టినట్టు మొన్న నోటీసులు అనగానే ఉరికిండు. అమెరికా పోయిండు, ఆడ పండుగ చేసుకుండు. ఏది ఈ పండుగ అసలైన పండుగ ఇచ్చిపోయింది. తెలంగాణ అవతరణ దినోత్సవం పండుగ ఇచ్చిపెట్టి ఆ పండుగ చేసుకుండు. ఏది రజతోత్సవ పండుగ, పార్టీ పండుగ చేసుకుండు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళ రజతోత్సవ పండుగ చేసుకుండు. రావే, నువ్వు చేసినావు తప్పని నీ మీద ఒకటి మరి మచ్చ వచ్చింది. నువ్వు అది మరి మంచో చెడో, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఎరగను అన్నట్టుగా వచ్చి నువ్వు ఏదో వచ్చి మాట్లాడు, నువ్వు నిరూపించుకో అని చెప్తే ఒక అమెరికా ప్రయాణం రేపు పోయేది ఉంటే ఇయ్యాలని బిస్తరు కట్టిండు. తట్ట బుట్ట చదువుకొని ఒటికాల మీద లేసుకుంటా ఉరుకులు పెట్టి అమెరికాలో పడి పండుగ చేసుకొని నిమ్మలపాడి వచ్చిండు. ఇవాళ 55 కోట్లు ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఇది పెట్టి 55 కోట్లు ఇవాళ బయట దేశం కంపెనీకి పంపిండు మూట అనేది ఇప్పుడు మచ్చబడ్డది. పో విచారణకు పోయి ఇంకా ఆ విచారణలో ఏం చెప్తావో చెప్పు, ఏం మాట్లాడతావో మాట్లాడు. నీ తప్పేంది, నీ కథ ఏంది, నీ కార్ఖానేంది, లేకపోతే నువ్వు శుద్ధ పూసవా, నువ్వు సొక్కం పూసవా, నువ్వు రామసక్కని రామయ్యవేనా అనేది తేలుతుంది. ఈ కోడియాకు ఇదివరకే నోటీసులు ఇస్తే హైకోర్టులో పడ్డది. హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు ఆయన కేసు కొట్టేసింది. ఇదంతా కాదు అంటే మళ్ళీ సుప్రీంకోర్టు పోయిండు. ఇక సుప్రీంకోర్టులో కూడా కథ ఇదంతా కాదా, నువ్వు అసలు నువ్వు చేసిన ఉద్ధారకం ఏంది, నువ్వు చేసిన కథ ఏంది, గది నువ్వు నిరూపించుకో ఏమైనా ఆధారం ఉంటే అని అక్కడ కూడా చెవులు విండి చేతులు పెట్టింది. ఇక తోక ముడుచుకొని ఇప్పుడు ఈయనే ఇక ఇదోటి అదోటి లేని పోని అని ఇప్పుడు కాయకర బీకర ఇక కషాయం అంతా కక్కుతుంది ఈ కోళ్ళగా. అప్పనంగా 55 కోట్లు విదేశీ